నమస్కారం NM7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఓకే సార్. రాష్ట్ర ఉద్యమ రథసారథి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 77వ బర్త్డే సందర్భంగా వనపర్తి పట్టణ పార్టీ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షులు రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పాలిటెక్నికల్ రాజారామేశ్వరరావు ప్యాలెస్లో మరి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి పెద్దలు కేసీఆర్ గారు ఈ రాష్ట్రం విముక్తి కోసం 14 ఏళ్ళు సుదీర్ఘంగా పోరాటం చేసి మరి ఆంధ్ర పెత్తనాన్ని ఈ తెలంగాణ ప్రాంతంపై విముక్తి చేసి మరి ఈ ప్రాంతాన్ని 10 ఏళ్ళు పరిపాలించి సుభిక్షంగా పచ్చని తెలంగాణగా మార్చి మరి రైతాంగానికి ఎంతో మేలు చేసి రైతు బీమా, ఉచిత కరెంటు, మరి అన్ని రకాల సౌకర్యాలను కల్పించి మరి ఎడారిగా ఉన్న తెలంగాణను పచ్చని తెలంగాణగా మార్చినటువంటి బాపూజీ కేసీఆర్ గారు మరి ఆయన చేసినటువంటి అభివృద్ధిలో ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే ఒక దిక్సూచిగా మారింది. ఎక్కడికి వెళ్ళినా కూడా తెలంగాణ ఇంత షార్ట్ పీరియడ్లో కూడా అభివృద్ధి జరగడం చాలా గొప్పదనం అని చెప్పడం జరిగింది. మరి దేశానికే ఆదర్శంగా నిలిచినటువంటి తెలంగాణని మరి మొన్న జరిగిన ఎన్నికల్లో ఏదో ప్రజలు మార్పు పట్టుకొని మరి ఒక నాయకుడిని తీసుకొస్తే మరి ఎగిరెగిరి తంతున్నాడు ఆయన. ఇవాళ మరి రైతులకు ఈ రోజు వరకు కూడా రైతు బంధు ఇవ్వలేదు, మరి ఉచిత కరెంటు లేదు. వాళ్ళు చెప్పిన 420 హామీల ద్వారా తెలంగాణ ప్రజలందరూ కుదేలైనరు కనుక మళ్ళీ కేసీఆర్ఏ కావాలి, కేసీఆర్ఏ రావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న సందర్భంగా ఇవాళ ఆయన పుట్టినరోజు జరుపుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి ఉదయం మన సివిల్ హాస్పిటల్లో పండ్లు పాలు రోగులకు పంచడం జరిగింది. ఇప్పుడు 1,00,000 బిల్వార్చన వృక్షార్చన పేరు మీద పాలిటెక్నిక్ గ్రౌండ్ మైదానంలో మొత్తం కూడా చెట్లు నాటడానికి మా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు మరి మహిళా సోదరులు వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మరొక్కసారి తెలంగాణ బాపూజీ కేసీఆర్ గారికి వనపర్తి జిల్లా తరఫున మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. నా పేరు వాకిడి శ్రీధర్, వనపర్తి జిల్లా భారత రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి. ఈరోజు తెలంగాణ బాపూజీ మాన్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి 71వ జన్మదినం సందర్భంగా నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వనపర్తి రాజప్రసాదం పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో చెట్లు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నాం. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బెడ్లు, పండ్లు, పాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అనేక సామాజిక కార్యక్రమాల్లో ఈరోజు కేసీఆర్ బాబు గారి పేరు మీద చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా పాలిటెక్నిక్ కళాశాలలో నిన్న మొన్న నాటిన చెట్లే కాకుండా ఈరోజు 71 చెట్లను ఇక్కడ నాటడం జరిగింది. 71 సంవత్సరం జన్మదినం సందర్భంగా వారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, కేసీఆర్ గారు కలలుగన్న బంగారు తెలంగాణ 10 సంవత్సరాల్లోనే సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా అన్ని రంగాల్లో అన్ని సంక్షేమ పథకాలను అందించిన ఘనత మన కేసీఆర్ గారిది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు కాకముందే ప్రజల చేత ఘోరమైనటువంటి చీదరింపులు చోటు చేసుకున్నాయి. ప్రజలపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన వస్తుంది. మళ్లీ ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే శరణ్యమనేది యావత్ ప్రజానీకంలో వెల్లువెత్తినటువంటి ఈ సందర్భంలో
71 సంవత్సరం జన్మదిన వేడుకలు జరుపుకొని ఆయన రానున్న కాలంలో ఆయురారోగ్యాలతో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లేందుకు